70 కోట్ల కాంట్రాక్ట్ కోసం తాపత్రయపడను. నాపై మంత్రులు ఫిర్యాదు చేశారని నమ్మడం లేదు. సీతక్క, సురేఖ, సమ్మక్క, సారక్కలా పనిచేస్తుండ్రు. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా మేడారానికి 211 కోట్లు. రాతి కట్టడాలకు పొరుగు రాష్ట్రాల నుంచి గ్రానైటు. మేడారం పనుల సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటే, మాకు ఎట్లాంటి గొడవలు లేవు, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. కొండా సురేఖ అక్క నా చెల్లె లెక్క, మంచిగా పనిచేసుకుంటున్నాం. నా పైన ఫిర్యాదు చేసినట్టు నేను నమ్మను. నేనేందో ప్రజలకు తెలుసు అంటాడు ఆయన పొంగులేటి సీనయ్య గారు జర్రాగరి. సమ్మక్క సారక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ఆయన సొంత కంపెనీలకు టెండర్ల కోసం ప్రయత్నం చేస్తున్నది ముచ్చట. మరి బొమ్మల ఎక్కడ కూడా మనకు అక్క కొండా సురేఖ కనిపించలేదు. బొమ్మల ఆమె ఏం చేసిందంటే అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఇంకో నా సొంత జిల్లాకు వచ్చి నా సొంత పనులలో ఇన్వాల్వ్ అవుతుండు, ఆయన ఉంటే ఖమ్మంలో చూసుకోమను. ఖమ్మం ఆయన వచ్చి మా వరంగల్లో చేయి పెడతానని ఉమ్మడి వరంగల్ సంబంధించి అక్క పాపం తాపత్రయపడుతుంది. సరే ఆమె ఏదో 4 రూపాయలు సంపాదించుకోదలుచుకుంది, సంపాదించుకోనియాలి వాస్తవానికి. కానీ రేవంత్ అన్న పొంగులేటి సీనయ్య గురించి తెలంగాణలో అందరికీ ఎరక. పట్టపగటిలు భూములు ఎట్లా మింగాలి, పేదోళ్ళ గిరిజనుల భూములు ఎట్లా గుంజుకోవాలి, లంబాడి బిడ్డల భూములు ఎట్లా గుంజుకోవాలి, వెలిమల తాండాలో 100 ఎకరాలు ఎట్లా కబ్జా చేయాలి, ఇక టీఎన్జీ వర్క్లు ఎట్లా కబ్జా చేయాలి, అటుపోతే కాజాగులు ఎట్లా కబ్జా చేయాలి, కాజాగులు ఐరిస్ బిల్డింగ్ ఎట్లా కట్టాలి, ఇవన్నింటిలో ఆయన చాలా సిద్ధహస్తుడు సార్. అంత గొప్ప మనసు గల్ల మహానేత, చాలా పెద్ద మనసు ఆయనది, చిన్న మనసు కాదు. ఎడల్పు ఎక్కువ ఉంటుంది, ఎడల్పు ఎక్కువ ఉండి తెలంగాణలో ఆయనంత ఎడల్పు ఉన్న గుండె దొరకదంట మనకు. భూతద్దం పెట్టినా కూడా దొరకదు, అంత పెద్ద గుండె ఆ గుండె. సో ఆ గుండె చెప్తున్నది ఏంటంటే, మొత్తానికి నేనేం తప్పు పనులు చేయలేదు, ఆఫ్టర్ ఆల్ 70 కోట్ల ఆయనకు, ఆఫ్టర్ ఆల్ 70 కోట్ల కాంట్రాక్ట్ కోసం నేను ఉంటానా అని చెప్పేసి అంటున్నారు. ఇంకో నేనేంటో అందరికీ తెలుసు, నాపై మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మడం లేదు. 70 కోట్ల కాంట్రాక్ట్ వర్క్ కోసం ఆశపడను. ఇది సేమ్ టు సేమ్ డైలాగ్, ఇంతవరకు చెప్పిండు. ఆయన ఏమంటుందంటే, కాంగ్రెస్ లో లొల్లీలు లేవు, కాంగ్రెస్ లో అందరం కలిసే ఉన్నాం, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. కాంగ్రెస్ లో అందరం మంచోళ్ళం, మా అంతా మంచోళ్ళు లేరు, మేము అసలు మేము అనుకోము, మేము లొల్లి పెట్టుకోము, మేము అసలు గొడవలే వాళ్ళం అని చెప్పేసి పొంగులేటి సీనన్న సెలవిస్తుంది. నమ్మితే మీ అంత పిచ్చోళ్ళేరు ఇక. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో లొల్లిలు అన్నీ ఉంటాయి. ఆ పొన్నంబాబు గట్టే జరిగింది. 2 రోజులు కథ గడిపించారు, 3వ రోజు క్షమాపణ చెప్పారు. ఇక రేపో మాప మళ్ళీ అడ్డూరి వివేక్ వెంకటరామ అది నడుస్తుంది, అది కూడా రేపో మాప మళ్ళీ క్షమాపణ చెప్పే కాడికి వస్తుంది. ఇప్పుడు ఈ పొంగులేటి సీనియర్ సురేఖ అక్కది, ఇట్లా మంత్రులు వాళ్ళిద్దరు మంత్రులే, వీళ్ళిద్దరు మంత్రులే, మళ్ళీ వీళ్ళిద్దరు మంత్రులే. ఎటువైనా రేవంత్ రెడ్డికి ఓ తలకాయ పిల్లకల తయారయ్యారు. చిని అవ్వ జీవితం ఏం జీవితం రా ఇది, ఓడి కాకపోతే వాళ్ళు వెళ్ళిపెట్టి 2 రోజులు ముందుగా కొత్త వెళ్ళి, 2 రోజులు కాక ముందుకి కొత్త వెళ్ళి, మళ్ళీ ఇలానే ఈ కాంగ్రెస్ ఉన్న ఎమ్మెల్యేల పంచాయతీ వచ్చి, నేను మంత్రిని ఒక ఆయన, నేను ముఖ్యమంత్రిని ఒక ఆయన, వాళ్ళతో పంచాయతీ. ఇట్లా రేవంత్ అన్నకు ఏమంటారు, తలకాయ మొత్తం ఖరాబ్ చేస్తావు, మైండ్ మొత్తం బ్లాక్ అవుతుంది మా అన్నకు. మరి ఏం చేస్తాడో పాపం, ఎట ముందర పడతాడో. ఈ కాంగ్రెస్ లో పొంగులేటి సీనియర్ సగం తయారైండు. ఎందుకంటే నేనే నెంబర్ 2, నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే చెప్తాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి దేవుడేరు కానీ పైసలు సంపాదించుకునే పని ఉన్నాడు. ముఖ్యమంత్రి పోతే పోయిరా, పైసలు దండి సంపాదించాం పాటు, పైసలు దండి సంపాదిస్తే అయిపోయా అని చెప్పేసి ఆయన తాపత్రయం కనిపిస్తున్నదా. ఇక మరి ఎన్ని డబ్బులు సంపాదిస్తాను ఏందని నన్ను అడగరు.